పల్నాడు జిల్లా కృష్ణానది ఒడ్డున ప్రకృతి ఒడిలో దాగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన శైవ క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో స్వామివారు గృహలో స్వయంభుగా వెలసారని భక్తులు విశ్వసిస్తారు. ఈ బిలంలో అడుగు పెడితే భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మికత అనుభూతి ఒకేసారి కలుగుతాయి. ఈ రోజు మనం దర్శించబోతున్న పవిత్ర క్షేత్రం పల్నాడు జిల్లా గురజాల మండలం దైద బిలంలోని శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం. రండి ఈ దివ్య యాత్రను కలిసి ప్రారంభిద్దాం. ఈ దైదబిలం గురజాల నుండి 16 కిలోమీటర్లు ఉంది. గురజాల నుండి దైదకు బయలుదేరిన తరువాత దైద ఇంకా 4 కిలోమీటర్లు ఉంది అనగా ఈ బోర్డు కనబడుతుంది. కుడి చేతి వైపున ఒక ఆర్చి కనబడుతుంది. ఆ వైపున 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ దైద బిలానికి చేరుకోవచ్చు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. అక్కడి వాతావరణం, కృష్ణానది అందాలు మనసును ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ క్షేత్రంలోని ప్రధాన విశేషం ఏమిటంటే శ్రీ అమరలింగేశ్వర స్వామి వారు గృహలో స్వయంభు శివలింగంగా కొలువై ఉన్నారని స్థానిక స్థల పురాణం చెబుతుంది. ఇక్కడి స్థల పురాణం ఏమిటంటే ఒక గొర్రెలు కాచే కాపరికి గుహలో ఏదో ఒక దివ్య జ్యోతి కనిపించడం, ఆ బిలం మొత్తం కూడాను ఆవు పాలు స్వయంగా కారటం వంటి అద్భుతాలను గమనించాడని స్థానిక కథనం ఉంది. స్థానికులందరూ గృహలోకి వెళ్ళి చూడగా స్వయంభు శివలింగం దర్శనమిచ్చిందని, అప్పటి నుంచి అక్కడ పూజలు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం భక్తులు స్వరంగ మార్గం ద్వారా గృహలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మార్గ మధ్యలో పార్వతీదేవి, దుర్గాదేవి, హనుమాన్, భైరవస్వామి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ క్షేత్రం ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానది తీరంలో ఉండటం వల్ల మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి సోమవారం నాడు భక్తులు యొక్క దైద అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వేలాదిగా వస్తూ ఉంటారు. గుహలోకి ప్రవేశించిన తరువాత అక్కడ చల్లని వాతావరణం, సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు, భక్తుల శివనామ స్మరణ ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తాయి. స్వామివారి దర్శనం చేసిన క్షణంలో కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పటం చాలా కష్టం. భక్తితో నమస్కరిస్తే మనసు ఎంతో తేలికగా అనిపిస్తుంది. నేను కూడా ఎంతో భక్తితో స్వామివారిని దర్శించుకున్నాను. గుహలో ఉండే ఆ ప్రశాంతతను అనుభవిస్తూ కొద్దిసేపు అక్కడే గడిపాను. ఆలయంలో పూజలు ఎంతో క్రమబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. దర్శనం కూడా ఎంతో సౌకర్యంగా జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే భక్తులకు కూడా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక విషయం ఏమిటంటే దర్శనం చేసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళిపోవటం, లేదా కొంచెం కఠినంగా సొరంగ మార్గంలోంచి అవతలి వైపుకి వెళ్ళటం. అది మన ఇష్టం, ఎవ్వరూ వద్దు అని చెప్పరు. నేనైతే ఆ ఇరుకు సొరంగ మార్గము ద్వారానే బయటికి వచ్చాను. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆ క్షణం శివనామ స్మరణతో గుడి అంతా మారుమోగిపోయింది. ఆ ఇరుకైన సొరంగం గుండా ప్రతి ఒక్కరూ వస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ మార్మోగిపోయింది ఆ దేవాలయం మొత్తం. ఒకప్పుడు ఆ బిలంలో ఎన్నో దారులు ఉండేవంట. ఇప్పుడు ఆ దారులన్నిటినీ మూసివేసి ఒక బయటకు వచ్చే ద్వారం ఒక్కటే తెరిచి ఉంచారు. ఎందుకంటే ఒకప్పుడు చాలామంది దారి తెలియక తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారట. ఈ బిలంలో శ్రీశైలం కూడా వెళ్ళొచ్చట, అలాగే సత్రసాల కూడా వెళ్ళొచ్చట అని స్థానికులు అనుకుంటుంటే విన్నాను.
గణపతి స్వామి పండిత్ గృహలోకి వెళ్ళొచ్చేసరికి ఆయాసం వచ్చేసిందండి. నాగేంద్ర స్వామి ఉన్నారు ఇక్కడ. స్వామి భజన జరుగుతుంది, చూద్దాం ఒకసారి భజన. ఓం నమః అమలింగేశ్వర స్వామి వారికి ఇక ఆలయ ప్రాంగణంలో స్వామివారి లడ్డూ ప్రసాదం అయితే అమ్ముతూ ఉంటారు. 3 లడ్లు 50 రూపాయలు. స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకొని ఇక అన్నదానానికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక్క సోమవారమే కాకుండా ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రానికైతే వెళ్తారు. భక్తులకు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. నేను కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరించాను. అన్నదానం మన భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్ప సేవగా భావిస్తారు. ఇలాంటి పవిత్ర క్షేత్రాలలో భక్తులకు ఉచితంగా భోజనం అందించడం నిజంగా ఎంతో సంతోషకరమైన విషయం. ఇక ఏర్పాటు చేసినటువంటి భోజన కార్యక్రమాలలో మొదటిగా నైవేద్యంలో నెయ్యి వేశారు. తదుపరి పప్పు, బంగాళదుంప కూర, చింతకాయ పచ్చడితో పాటు అన్నం కూడా పెట్టారు. వీటితో పాటు సాంబారు, మజ్జిగ కూడా ఉంటాయి. ఇక రుచి అయితే అమృతం కూడా అంత బాగా ఉండదేమో అనిపించింది. అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వంటలు. మొత్తానికి దైదబిలం శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి క్షేత్రం, ప్రకృతి అందాలు, కృష్ణానది ప్రశాంతత, గృహలోని స్వామివారి దివ్య దర్శనం, ఇక అన్న ప్రసాదం, ఇవన్నీ కలిపి ఒక మరుపురాని ఆధ్యాత్మికత అనుభూతిని అందించాయి. మీకు అవకాశం దొరికితే జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రానికి తప్పకుండా దర్శించండి. భక్తితో స్వామివారిని దర్శించుకొని కృష్ణానది అందాలను ఆస్వాదించి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ఫుడ్ వ్లాగ్స్ కోసం గురజాల రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.